హలో! ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఆధునిక కాలంలో చదువులంటే ఒక పెద్ద పోరాటంగా మారిపోయింది కదా? అయితే ఇక్కడో సర్ప్రైజ్ ఉంది. నేటి తరానికి తమ విద్యా ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను జయించడానికి అవసరమైన అత్యుత్తమ సక్సెస్ బ్లూప్రింట్ వేల సంవత్సరాల క్రితం నాటి ఒక పురాతన గ్రంథంలో దొరుకుతుందంటే నమ్మశక్యంగా లేదు కదూ? అసలా గ్రంథం ఆధునిక విద్యార్థులకు ఏ విధంగా ఒక అద్భుతమైన గైడ్గా మారుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఎగ్జామ్స్ అనగానే వచ్చే ఆ విపరీతమైన టెన్షన్, ప్రెషర్ను ఇట్టే మాయం చేసే పుస్తకమేదైనా ఉందా? అదేదో మనం రోజువారీగా బట్టిపట్టే స్కూల్ సిలబస్ పుస్తకం మాత్రం కాదు సుమా. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న ఆ అద్భుతమైన పుస్తకమే భగవద్గీత. అవును, ఇందులో దాగిన నిగూఢమైన విషయాలు అకాడమిక్ ప్రెషర్ను ఎలా జయించాలో ఖచ్చితంగా చెబుతాయి. సరే, ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 మూలస్తంభాలను చూడబోతున్నాం. అవేంటంటే: 1. గీత విద్యార్థుల విజయరహస్యంగా ఎలా మారుతుంది. 2. పరీక్ష ఫలితాలపై ఆందోళన వద్దు. 3. విద్యార్థులకు వారే నిజమైన స్నేహితులు. 4. ఏకాగ్రత మరియు తోటివారి ఒత్తిడి. 5. అంతర్గత శక్తి, ఆత్మవిశ్వాసం పెంపు. మనం మొదటి విభాగాన్ని చూద్దాం. గీత విద్యార్థుల విజయ రహస్యం. చాలామంది భగవద్గీత అనగానే అదొక పాతకాలపు ఆధ్యాత్మిక లేదా తాత్విక గ్రంథం మాత్రమే అనుకుంటారు, అవునా? కాని వాస్తవానికి ఇది విద్యార్థులు ఎగ్జామ్స్ అనే యుద్ధభూమిని ఎలా జయించాలో స్పష్టంగా చెప్పే ఒక అద్భుతమైన ప్రాక్టికల్ బ్లూప్రింట్. ఈనాటి మన విశ్లేషణలో భగవద్గీతను కేవలం మతపరమైన కోణంలో కాకుండా డైరెక్ట్గా స్టూడెంట్స్ ఆచరణలో పెట్టగలిగే ఒక సూపర్ సక్సెస్ టూల్గా చూడబోతున్నాం. ఇప్పుడు రెండవ విభాగం చూద్దాం. పరీక్ష ఫలితాలపై ఆందోళన వద్దు. ఇది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే పాయింట్. విద్యార్థులకుండే అతిపెద్ద భయం ఏమిటంటే రిజల్ట్స్ ఎలా వస్తాయో అన్న టెన్షన్. ఇక్కడే మనకొక అద్భుతమైన సంస్కృత శ్లోకం కనిపిస్తుంది. అదే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే కర్మ చేయడం వరకే మన చేతుల్లో ఉంది, ఆ ఫలితంపై మనకు ఎలాంటి హక్కు లేదు అని దీని అర్థం. కృష్ణుడు చెప్పిన ఈ మాట వినడానికి సింపుల్గానే అనిపించినా దీని ఇంపాక్ట్ మాత్రం చాలా పవర్ఫుల్. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. స్టూడెంట్స్ ఎప్పుడైతే ఫైనల్ రిజల్ట్ గురించి ఆలోచించటం మానేసి కేవలం చదువుకోవడం అనే పనిమీద మాత్రమే పూర్తి ఫోకస్ పెడతారో అదొక పెద్ద రక్షణ కవచంలా మారుతుంది. అప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ముందొచ్చే భయాలు, కన్నీళ్లు దానంతటా అవే మాయమైపోతాయి. అంటే చదువును దానికొచ్చే ఫలితంపై ఉన్న ఆశను వేరుచేసి చూడటం అలవాటు చేసుకుంటే చాలు, ఆందోళన పరార్. ముందుకు వెళితే 3వ విభాగం విద్యార్థులకు వారే నిజమైన స్నేహితులు. క్లాస్లో పక్కవాడితో పోల్చుకుని ఆత్మన్యూనతకు గురికావడం చాలా కామన్. ఈ సమస్యకు మనకు ఈ రెండో శ్లోకం బెస్ట్ ఆన్సర్ ఇస్తోంది. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. అంటే ప్రతి వ్యక్తి తనని తాను ఉద్ధరించుకోవాలి, ఎందుకంటే తనకు తానే బెస్ట్ ఫ్రెండ్, అలాగే తనకు తానే శత్రువు అని ఇది చెబుతోంది. సైకలాజికల్గా చూసుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ఇదొక దృఢమైన ఫౌండేషన్ లాంటిది. ఈ స్లైడ్ ఒక్కసారి చూస్తే ఆ డిఫరెన్స్ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడైతే విద్యార్థులు తమని తాము నమ్ముకొని తమలో ఉన్న ప్రత్యేకతలను గుర్తిస్తారో అప్పుడు వారే వారికి నిజమైన స్నేహితులు. కానీ ఎప్పుడైతే అనవసరంగా క్లాస్మేట్స్తో కంపేర్ చేసుకుంటూ తమని తాము తక్కువ చేసుకుంటారో అప్పుడు వారే వారికి పక్కా శత్రువులుగా మారిపోతారు. కాబట్టి మన మీద మనం నమ్మకం ఉంచుకోవడం అనేది ఎంత ముఖ్యమో ఇక్కడ తెలుస్తోంది. ఇక 4వ విభాగానికి వస్తే ఏకాగ్రత మరియు తోటివారి ఒత్తిడి. దీన్నే మనం సింపుల్గా పియర్ ప్రెషర్ అంటాం. ఒకసారి ఆనాడు యుద్ధభూమిలో కన్ఫ్యూజ్ అయిన అర్జునుణ్ణి ఈనాడు ఫ్రెండ్స్ వల్ల, డిస్ట్రాక్షన్స్ వల్ల దారి తప్పుతున్న స్టూడెంట్స్తో పోల్చి చూడండి. భలే సరిపోతుంది కదా! అయితే సరైన గైడెన్స్ దొరికినప్పుడు అర్జునుడి కన్ఫ్యూషన్ పోయి తన పని మీద ఫోకస్ ఎలాగైతే షిఫ్ట్ అయిందో ఆధునిక విద్యార్థులు కూడా తమ అకాడమిక్ టార్గెట్స్ మీద అలాంటి రేంజ్ లేజర్ ఫోకస్ను సులభంగా సాధించవచ్చు. దీనికోసం ఈ 3వ శ్లోకం మనకు ఓ ప్రాచీన ఫార్ములాను అందిస్తోంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః. ఏకాగ్రతను చెదరగొట్టే విషయాలను పక్కనపెట్టి ఎవరైతే ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని పూర్తి శ్రద్ధతో కష్టపడతారో వాళ్లకే అంతిమంగా జ్ఞానం దక్కుతుంది అని ఈ వాక్యం మనకు చెప్తుంది.
దీనిని మనం నేటి క్లాస్ రూమ్లలో ఎలా అప్లై చేయొచ్చంటే, స్టూడెంట్స్ తమ చదువు మీద పూర్తి డెడికేషన్ పెడితే చాలు. అప్పుడు అనవసరమైన ఆకర్షణలనో, ఫ్రెండ్స్ ప్రెషరనో, వచ్చే ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ వాటంతట అవే ఫిల్టర్ అయిపోతాయి. ఇలా పూర్తి ఏకాగ్రతతో చదవడం వల్లే విద్యార్థులకు అద్భుతమైన మానసిక శాంతి, స్థైర్యం దక్కుతాయి. ఇప్పుడు మనం చివరి మరియు 5వ విభాగం చూద్దాం. అంతర్గత శక్తి, ఆత్మవిశ్వాసం పెంపు. ఇదంతా ఫాలో అవుతే లాంగ్ టర్మ్లో వచ్చే అసలైన బెనిఫిట్ ఏంటో ఇక్కడే తెలుస్తుంది. ఇక్కడసలు సిసలైన సక్సెస్ హ్యాక్ ఏంటంటే 1. అవును, కేవలం 1. విజయాన్ని సాధించడానికి ప్రతిరోజూ కేవలం ఒక్క శ్లోకాన్ని చదవడం లేదా అర్థం చేసుకోవడం అనేది అక్షరాల అద్భుతాలు సృష్టిస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం, వేలకు వేలు ఖర్చుపెట్టి ఖరీదైన కోచింగ్ క్లాసులు చుట్టూ తిరుగుతుంటారు. అవి కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే ఇస్తాయి. కానీ రోజుకో శ్లోకం చదవడమనే ఈ సింపుల్ ఫ్రీ అలవాటు ఆ కోచింగ్ క్లాసులు ఎన్నటికీ ఇవ్వలేని ఒక పటిష్టమైన ఇన్నర్ స్ట్రెంగ్త్ని, అపారమైన ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఇది ప్రతిరోజూ మైండ్ని గ్రౌండ్ చేసి ఉంచే ఒక బెస్ట్ మెంటల్ ఎక్సర్సైజ్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. మరి ఇంతటి అమూల్యమైన జ్ఞానం ఒక్కరి దగ్గరే ఉండిపోకూడదు కదా. అసలు ఈ గ్రంథం ప్రకారం కమ్యూనిటీలుగా స్టూడెంట్స్ ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకోవచ్చంటే, తమ బెస్ట్ ఫ్రెండ్స్కి ఈ విషయాలు చెప్పాలి. ముఖ్యంగా గర్ల్ స్టూడెంట్స్కి ఈ నాలెడ్జ్ షేర్ చేయాలి. అలాగే వారానికోసారి దీని గురించి క్లాసుల్లో వివరించడానికి ముందుకొచ్చి మాట్లాడాలి. ఈ మంచి విషయాలను భవిష్యత్తు కోసం దాచుకుంటే అది ఖచ్చితంగా ఎప్పటికీ ఉపయోగపడే గైడెన్స్గా నిలిచిపోతుంది. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన విషయం ఒక్కటే. నేటి విద్యా వ్యవస్థలోని ఒత్తిళ్లను, ఆందోళనలను జయించడానికి వేల ఏళ్ల నాటి ఈ అద్భుతమైన మార్గదర్శి బ్లూప్రింట్ను ఆధునిక విద్యార్థులు తమ ప్రయాణంలో ఎలా వాడుకోబోతున్నారు? మన ప్రాచీన గ్రంథాల్లో ఎంతటి అపారమైన జ్ఞానం దాగి ఉందో కదా. ఈ విశ్లేషణ విద్యార్థులందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తుస్తుందని ఆశిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో